వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి స్వర్గీయ వైఎస్ వివేకా సతీమణి సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ రాశారు. స్వహస్తాలతో రాసిన 2 పేజీల లేఖ సంచలనం సృష్టిస్తోంది. నా భర్తైన మీ చిన్నాన్న హంతకులు కొమ్ము కాయడమే కాకుండా హంతకులెవరో తేల్చాలని, చట్టబద్ధంగా శిక్షించాలని పోరాడుతున్న నీ చెల్లి సునీత షర్మిలకు అండగా నిలబడపోగా వేధింపులకు గురి చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. నువ్వు 2009లో మీ తండ్రి వైఎస్ఆర్ని కోల్పోయినప్పుడు ఎంత మనోవేదన అనుభవించావో 2019లో నేను నీ చెల్లి సునీత కూడా అంతే మనోవేదన అనుభవించుస్తున్నామని గుర్తు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి స్వర్గీయ వైఎస్ వివేకానంద రెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ రాశారు. స్వహస్తాలతో రాసిన 2 పేజీల లేఖ సంచలనం సృష్టిస్తోంది. నా భర్తైన మీ చిన్నాన్న హంతకులు కొమ్ము కాయడమే కాకుండా హంతకులెవరో తేల్చాలని, చట్టబద్ధంగా శిక్షించాలని పోరాడుతున్న నీ చెల్లి సునీత షర్మిలకు అండగా ఉండకపోగా వేధింపులకు గురి చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. నువ్వు 2009లో మీ తండ్రి వైఎస్ఆర్ని కోల్పోయినప్పుడు ఎంత మనోవేదన అనుభవించావో 2019లో నేను నీ చెల్లి సునీత కూడా అంతే మనోవేదన అనుభవించామని గుర్తు చేశారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ సుధీర్ జాయిన్ అవుతున్నారు. సుధీర్, ఇంకా లేఖలో ఏ అంశాలు పేర్కొన్నారు? థ్యాంక్ యూ సతీష్. ఏదైతే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో ముఖ్యంగా కడప జిల్లాలో చూసుకుంటే కనుక వైఎస్ ఫ్యామిలీ 2గా చీలిపోయి పూర్తి స్థాయిలో నువ్వా నేనా అన్నట్టుగా కూడా పెద్ద ఎత్తున కూడా ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నామినేషన్ వేస్తున్న నేపథ్యంలో కూడా ఇప్పటికే చూసుకుంటే కనుక ఏదైతే దివంగత నేత అలాగే వైఎస్ వివేకానంద రెడ్డి మరణానికి సంబంధించినటువంటి దానిపై కూడా ఆయన సతీమణి సౌభాగ్యమ్మ కూడా పూర్తి స్థాయిలో కూడా బహిరంగ లేఖ అయితే కనుక సీఎం జగన్మోహన్ రెడ్డికి లేఖ రాయడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఆమె ఒక్కసారిగా చూసుకుంటే కనుక పెద్ద ఎత్తున కూడా ఈ లెటర్ రాయడం జరిగింది. అయితే దీంట్లో ఉన్నటువంటి అంశాలు ఒకసారి పరిశీలిస్తే కనుక 2019లో నువ్వు మీ తండ్రిని కోల్పోయినప్పుడు ఎలా మనోవేదన చెందావో అలాగే 2019లో నీ చెల్లి కూడా అలాగే పూర్తి స్థాయిలో కూడా మనోవేదన చెందిందని చెప్పి ఆమె లేఖలో రాయడం జరిగింది. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన పరిణామాలన్నీ పూర్తి స్థాయిలో మమ్మల్ని ఎక్కువగా బాధ పెట్టిన అంశాలే అని, అలాగే మన కుటుంబంలోనే వారికి హత్య గావించబడితే నువ్వు వాళ్లకు సపోర్ట్ చేస్తావా, వాళ్ళకు అండగా ఉంటావా అంటూ కూడా ఆమె లేఖలో రాయడం జరిగింది. అలాగే నీకున్నటువంటి పత్రికలు అలాగే ఛానళ్ల ద్వారా కూడా పూర్తి స్థాయిలో అటు షర్మిల పైన కావచ్చు అలాగే ఇటు సునీతారెడ్డి పైన కూడా తీవ్ర స్థాయిలో అసత్య ఆరోపణలు చేస్తున్నావని చెప్పి ఆమె లేఖలో రాయడం జరిగింది. అయితే న్యాయ పోరాట కోసం చేస్తున్నటువంటి నీ చెల్లెలను పూర్తి స్థాయిలో హేళన చేయడం ఇది నీకు తగునా అంటూ కూడా ఆమె చెప్పడం జరిగింది. అయితే సునీతకు మద్దతుగా నిలిచి పోరాటం చేస్తున్న షర్మిలను కూడా నువ్వు పూర్తి స్థాయిలో టార్గెట్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నీ మంత్రులు అలాగే ఎమ్మెల్యేలతో కూడా పూర్తి స్థాయిలో కూడా వాళ్ళను దూషణ చేస్తావా అని చెప్పి సౌభాగ్యమ భారీ బహిరంగ లేఖలో కూడా రాయడం జరిగింది. అయితే కుటుంబ సభ్యునికి కాకపోయినా రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా నీకు ఇది కర్తవ్యమా అని చెప్పి ఆమె లేఖలో రాయడం జరిగింది. అయితే ఇంకా బాధించే అంశం అలాగే హత్యకు కారకులైన వారికి మరలా
ఎంపీ సీట్ ఎలా ఇస్తావంటూ కూడా ఆమె ఈ లేఖలో రాయడం జరిగింది. అయితే హత్యకు కారకుడైనటువంటి నిందితుడు నామినేషన్ కూడా పూర్తిస్థాయిలో ఎలా నువ్వు సపోర్ట్ చేస్తావని చెప్పు ఆమె భారీ బహిరంగ లేఖ కూడా రాయడం జరిగింది. అలాగే లాస్ట్ అండ్ ఫైనల్గా చూసుకుంటే కనుక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్ను ప్రార్థిస్తున్నాను, అలాగే రాగద్వేషాలకు అలాగే అతీతంగా పరిపాలన చేస్తావని ప్రమాణం చేసి రాష్ట్ర ముఖ్యమంత్రిగా నువ్వు నెక్స్ట్ ప్రమాణం స్వీకారం చేసేటప్పుడు కూడా నువ్వు ప్రమాణం చేయాలని చెప్పి ఆమె కోరడం జరిగింది. అలాగే న్యాయం, ధర్మం, నిజం ఏ వైపు నిలబడి ఉన్నా కానీ వాళ్లకు పూర్తి స్థాయిలో నేను వేడుకుంటున్నానని, రాష్ట్ర ప్రజలందరూ ఎవరున్నారో వాళ్ళందరూ కూడా ప్రజల వైపు ఎవరు ఉంటారో అలాగే హంతకుల వైపు ఎవరు ఉంటారన్న దానిపైన కూడా ఓటు వేసే టైంలో కూడా పూర్తి స్థాయిలో ఆలోచించాలని చెప్పి ఆమె లేఖ రాయడం జరిగింది. అయితే ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో పూర్తి స్థాయిలో కూడా ఎంపీ అవినాష్ రెడ్డి వివేకానంద రెడ్డి హత్య కేసులో ఇప్పటికే హంతగొడుకున్న నేపథ్యంలో కూడా ఆయనకు ప్రతిసారి కూడా పూర్తి స్థాయిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేస్తున్న నేపథ్యంలో కూడా ఆయనకు సపోర్ట్ చేస్తున్నారు. ఇవన్నీ ఎందుకు అలా చేయడం, ఒక హత్య చేసిన వ్యక్తికి ఇలా సపోర్ట్ చేయడం ఎందుకని చెప్పి ప్రతి ఒక్కరు కూడా విమర్శించిన పరిస్థితి. అయితే ఈరోజు చూసుకుంటే కనుక సీఎం జగన్మోహన్ రెడ్డి కడప జిల్లా పర్యటనకు వస్తున్న నేపథ్యంలో కూడా ఇప్పటికే వైఎస్ వివేకానంద రెడ్డి సతీమణి సౌభాగ్యము కూడా ఆమెకు ఎవరైతే సీఎం జగన్మోహన్ రెడ్డికి కూడా పెద్ద ఎత్తున బహిరంగ లేఖ కూడా రాయడం జరిగింది. అయితే ఇప్పుడు పెద్ద ఎత్తున చూసుకుంటే కనుక జిల్లాలో అయితే కనుక ఇది పెద్ద ఎత్తున చర్చాంశంగా మారిందని మనం చెప్పుకోవచ్చు. సతీష్. రైట్, థ్యాంక్ యూ సుధీర్.